అమ్మవారికి చీర ఎలా కట్టాలి? నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గౌరమ్మ పండగ స్టార్ట్ అయిందన్నాను కదా! 1 వీక్ బిఫోరే స్టార్ట్ అయింది. మామూలుగా అయితే పేడతో పెడతాము. కానీ వీక్లీ వన్స్, ట్వైస్ స్పెషల్ డేస్‌లో శారీ అవి కడతాము. ఈ ఇయర్‌లో ఫస్ట్ శారీ కడుతున్నాను. నేనైతే శారీ ఎలా కడతాననేది ఇప్పుడు చూసేద్దాం. మేము ముందుగా అమ్మవారి షేప్‌ని ప్రిపేర్ చేసుకుంటామండి చెక్కతో. ఆ చెక్క ఎలా ప్రిపేర్ చేసాము, అలాగే బాడీ షేప్స్ ఎలా పెట్టామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రెజెంట్ అయితే నేను శారీ కడుతున్నాను. అమ్మవారిని నించున్న పొజిషన్‌లోనే కడుతున్నాను. ఫస్ట్ మనమైతే ఎలా కట్టుకుంటామో శారీ అలాగా ఫస్ట్ కట్టేసుకుని ప్రిల్స్ పోసేసాను. ప్రిల్స్ పోసేసి నడుముకి ఒక థ్రెడ్ కట్టి ఆ ప్రిల్స్‌ని తీసుకొచ్చి దాని లోపల చెక్కేసాము. తర్వాత పైటకి సేమ్ కుచ్చిళ్ళు మనం ఎలా పోసుకుంటామో అలాగే పోసుకుని అమ్మవారికి హ్యాండ్స్ పెట్టడానికి మేము కొంచెం ప్లేస్ వదులుంటాం అన్నమాట. ఆ ప్లేస్కి ఫిక్స్ చేశాను. చూడండి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇంకా మనం అన్నీ సర్దుకోవాలి. ప్రిల్స్ కానీ పైట కానీ చాలా సర్దుకోవాలి. ఫస్ట్ కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మేమైతే ఇద్దరం సర్దుతున్నాము. ప్రిల్స్ అవి చూడండి ఇలా చక్కగా కుదిరింది, మాకు బాగా వచ్చింది. ఇలా అన్నీ సేమ్ అండి, యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా డ్రైప్ చేస్తామో అలాగే డ్రైప్ చేశాను. చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా కట్టుకుంటామో అలాగే కుదిరింది. శారీ అయితే చక్కగా కుదిరిపోయిందండి. ఇప్పుడు మేము అమ్మవారికి ఫేస్ పెట్టి మొత్తం అలంకరిస్తాము. నగలు ఏవి సెట్ అవుతాయో చూసుకుని అమ్మవారికి సెట్ అయ్యే నగల్ని అలంకరిస్తాము. ఇంకా జడ, ఇక్కడ మనము జడే అండి హైలైట్ చేయాలి, అమ్మవారికి అందంగా కనిపించేది. సో మేమైతే కొప్పి వేసాము. అలాగే మాకు ఈ ముత్యాల పథకము వచ్చేసి చాలా హైలైట్ అవుతుంది ప్రతిసారి. జడ వచ్చేసి కొప్పి పెట్టాము. కొప్పి పెట్టి ఫ్రంట్కి జడ వేసాము. అండ్ బ్యాక్ సైడ్ అయితే మేము డిఫరెంట్గా ఉంటుందని విగ్ ట్రై చేసామండి. చాలా బాగా వచ్చింది. ఇదిగోండి విగ్ ట్రై చేసాము. ఫైనల్గా అయితే నించున్నట్టు అమ్మవారు నించున్నట్టు బాగా చక్కగా కుదిరింది. చూడండి ఫైనల్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనము నగలు సెట్ చేసుకోవడం కుదిరింది, జడ పెట్టడము ఇందులో ఉంటుంది అన్నీ. ఇంకా మేము బ్యాక్ సైడ్ బాగా కనిపించాలని చున్నీ కూడా వేసాము, అటు ఇటు నించుని పట్టుకుని ఉన్నట్లు. ఇలా అండి మాకైతే గౌరమ్మ ఎలా కుదిరింది, బాగా నవమొహంతో కలకల్లాడుతుంది మా గౌరమ్మ అయితే. ఇంకా బుగ్గన చుక్క పెట్టేస్తాము. నేనైతే ఇంట్లో రెడీ చేసి తీసుకెళ్ళి గౌరమ్మ దగ్గర పెడతాము, అక్కడ కొంచెం ప్లేస్ ఇబ్బందిగా ఉంటుందని. అలాగే అక్క వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారు, మా ఫ్రెండ్ వాళ్ళు అందరూ కూడా. చూడండి ఫైనల్గా మా అమ్మవారు అయితే ఇలా రెడీ అయి ఉంది. మా వీధిలో గౌరమ్మ తల్లి ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా డిఫరెంట్ స్టైల్స్లో ట్రై చేస్తాను. ఇలాగే మీ సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.